నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనసా స్మరణ పార్ట్ 28తో మీ ముందుకు వచ్చేసాను. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న అవని, అభి ఎదురుపడే సీను అతి తొందరలోనే మీ ముందుకు రాబోతుంది. ఇక కథలోకి వెళ్దాం. ఆఫీస్లోకి అడుగుపెట్టిన అవనికి హాయ్ స్వీట్ హార్ట్ అంటూ ఎదురొస్తాడు అక్కడు. హే మిస్టర్, ఏం వాగుతున్నావు అని అంటుంది అవని కోపంగా. నా పేరు లవ్. నేను అందరినీ ప్రేమిస్తూ ఉంటాను, కానీ నన్నెవరూ ప్రేమించరు. నా పేరులో ఉన్న లవ్ నా లైఫ్లోకి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసి ఒక అభాగ్యుడిని నేను. మీకు ట్రై చేసుకోవచ్చా? ఎందుకు అడిగానంటే మీకు లవర్ ఉంటే నేను డ్రాప్ అయిపోతాను. నాకు సెకండ్ హ్యాండ్ నచ్చరు అని అంటూ నాన్ స్టాప్గా వాగుతూనే ఉన్నాడు లవ్. ఏయ్, ఏమైనా మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పిపోయి ఇటు వచ్చావా? అడ్డు తప్పుకో అని కోపంగా అంటుంది అవని. అయ్యో, కోప్పడకు స్వీట్. అవని కోపంగా చూసేసరికి మిగిలిన మాట గొంతులోనే ఆపి మిస్ అంటాడు. మిస్ కాదు, మిస్సెస్ అంటుంది అవని. హా, పెళ్ళైపోయిందా అని నెత్తి మీద చేతులు వేసుకొని, సారీ, ఈ ఆఫీస్లోకి ఇన్నాళ్ళకి ఒక అందమైన అమ్మాయి వచ్చింది, ఏదో లైన్ వేసుకుందామంటే పెళ్ళైపోయిందా, వెళ్ళండి మిస్సెస్ అని దారి ఇస్తాడు. అవని అతన్ని వింతగా చూస్తూ తన ప్లేస్కి వెళుతుంది. అందరూ అతన్ని చూసి నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు? ఆఫీస్కి అందమైన అమ్మాయి వచ్చిందని చెప్పారు, కానీ పెళ్ళయింది అని చెప్పారా అని వాళ్ళని గుర్రుగా చూస్తూ వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంటాడు లవ్. ఎవరతను అని లావణ్యని అడుగుతుంది అవని. అతన ఒక పులిహోర రాజా. అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేస్తూ ఎవరైనా పడతారేమో ట్రై చేస్తూ ఉంటాడు. కామెడీ పీస్. అతనితో ప్రాబ్లం ఏమీ ఉండదు అని చెబుతుంది లావణ్య. రకరకాల మనుషులు అని అనుకుంటూ తన వర్క్లో బిజీ అయిపోతుంది అవని. ఆఫీస్లో ఉన్న అభి దగ్గరికి వినయ్ వస్తాడు. అభి, ఎస్కే ఇండస్ట్రీస్ ఇక్కడ బ్రాంచ్కి సంబంధించిన ఫైల్ కావాలి అన్నావు కదా, ఇదిగో అని ఒక ఫైల్ ఇస్తాడు వినయ్. ఓకే, తర్వాత చూస్తాను, అక్కడ పెట్టు. ఈ వీకెండ్ అక్కడ మేనేజర్కి మనం వస్తున్నామని ఇన్ఫామ్ చేయి. మొత్తం ఒకసారి చెక్ చేసి మార్పులు ఏమైనా చేయాలి అంటే చేసేద్దాం అని అంటాడు అభి. సరే, నేను ఇన్ఫామ్ చేస్తాను అని వెళ్తూ, అభి, వారం దాటింది, ఏ హాస్పిటల్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషను రాలేదు. కనీసం అలాంటి వాళ్ళు ఎవరు వచ్చినట్టుగా అనుమానించదగ్గ వాళ్ళు కూడా ఎవరూ తగల్లేదు అని చెప్పారు. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? తెలీదు వినయ్. ఇది వర్కౌట్ అవుతుంది అని మనకి చిన్న హోప్ మాత్రమే కదా. చూద్దాం కొద్ది రోజులు. రవి కూడా ఏదో ప్రయత్నాలు చేస్తున్నాడు కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వినయ్. అభి సీటుకి తల ఆనించి, ఇదంతా జస్ట్ చిన్న హోప్ మాత్రమే వినయ్. అసలు తనని ఎలా చేరుతానో నాకు కూడా తెలియటం లేదు అని భారంగా నిట్టూర్చి వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. భవానీ, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు ఆమె భర్త శేఖర్. ఏముంది, మనం కోమలిని ఆ ఇంటికి కోడలుగా పంపించి ఆ ఇంటిని ఆస్తిని మన చేతుల్లోకి తీసుకుందామని చూస్తే అది జరిగేలా కనిపించడం లేదు అంటుంది. నేను మీ అన్నయ్యతో మాట్లాడాను, కానీ అది జరగని పని అని అర్థమైంది అని అంటాడు శేఖర్. అంటే ఏంటి డాడ్, భావకి నాకు పెళ్ళి కాదా అని అడుగుతుంది కోమలి. అసలు అభి ఎందుకు వద్దంటున్నాడు అర్థం అవ్వటం లేదు. పోనీ ఎవరినన్నా ప్రేమిస్తున్నాడా అంటే అదీ లేదు. నేను అభిని గమనిస్తూనే ఉన్నాను అని అంటాడు శేఖర్. ఎవరినైనా ప్రేమిస్తే చూస్తూ ఊరుకుంటామా? కోమలి నా ఇంటికి కోడలుగా చేయాలనే కదా మనం ఒకప్పుడు అంత కష్టపడి కొందరి అడ్డు తొలగించింది. ఇప్పుడెవరైనా మధ్యలో వస్తే ఊరుకుంటామా అని భవానీ అంటుంది. మనకు అలవాటే కదా మూడో కంటికి తెలియకుండా పని ముగించడం. వాడి జీవితంలోకి ఏ అమ్మాయి రాకూడదు, వస్తే పాపం అనవసరంగా చేస్తుంది అని శేఖర్ నవ్వుతూ అంటాడు. మనం ఎన్ని ప్లాన్స్ చేసి ఏం చేసినా కోమలి మీద వాడి చూపు పడేలా చేయలేకపోతున్నాం. పెళ్ళి ఎలాగూ వద్దన్నారు,
కనీసం వాళ్ళ ఆఫీస్లో అయినా ఏదైనా ఉద్యోగం కోమలికి ఇమ్మని అడగండి. అభికి దగ్గరలో ఉంటే వాడిని ఇది తన వైపు తిప్పుకుంటుందేమో అని అంటుంది భవానీ. నేను అదే ఆలోచిస్తున్నాను భవానీ. ఆ అభికి దగ్గరలో కోమలి ఉంటే వాడి విషయాలు కూడా చాలా వరకు తెలుస్తాయి. నేను మీ అన్నయ్యతో మాట్లాడతాను. నువ్వు మీ అమ్మతో కూడా మాట్లాడు అని శేఖర్ అంటాడు. నేను మాట్లాడను. కనీసం ఇన్నాళ్ళు మా అమ్మైనా కోమలిని ఆ ఇంటి కోడల్ని చేయాలి అని ఆశపడేది. అన్నయ్యని కూడా అడిగింది. కానీ ఇప్పుడు తను కూడా అది జరిగే పని కాదు అని చేతులెత్తేసింది. అందుకే కోపంతో వచ్చేశాను అని అంటుంది భవానీ. చూడు భవానీ, కోపంతో ఏం పనులు జరగవు. నవ్వుతూనే అన్ని పనులు చక్కబెట్టాలి. ఇది మనకి తెలియంది కాదు. ఒకప్పుడు మనం చేసింది అదే కదా. ఇప్పుడు కూడా అదే ఫాలో అయిపో. మీ అమ్మతో మంచిగా ఉంటేనే మనకి అక్కడ విషయాలు తెలిసేది. లేకపోతే ఆ ఇంటిలో జరిగేవేవి మనకి తెలియవు అని శేఖర్ అంటాడు. సరే శేఖర్, నేను మాట్లాడతాను అని అంటుంది భవానీ. కోమలి, నువ్వు కూడా ఇలా ఉంటే అవదు. మీ మామయ్య అత్తయ్యతో కొంచెం పద్ధతిగా కలివిడిగా మాట్లాడుతూ ఉండాలి. అయినా కొన్ని రోజులు అక్కడ ఉండొచ్చు కదా అని అంటాడు శేఖర్. అక్కడ నేనుంటే ఏదో ఒక పని చేయాలి డాడ్, అది నా వల్ల కాదు అని అంటుంది కోమలి మొహం అంతా చిరాగ్గా పెట్టి. తప్పదు కోమలి, మీ అమ్మమ్మ పేరు చెప్పి అక్కడుంటే అభి పనులు చేసే అవకాశం వస్తుంది. అభికి దగ్గరగా ఉంటే వాడి చూపు నీపై పడుతుంది. వాడిని నీ వైపు తిప్పుకోవడానికి నీకు అవకాశం ఎక్కువ ఉంటుంది అని అంటాడు శేఖర్. కానీ ఇప్పుడు వెళ్ళినా వాళ్ళకి అనుమానం వస్తుంది డాడ్. అప్పుడే కాదులే, నేను మీ అమ్మ ఒక నెల ఊరు వెళ్తాం. మీ తాతయ్యకి బాగోలేదు కదా, ఆ వంక పెట్టుకొని నిన్ను అక్కడ వదిలేసి వెళ్తాం. అక్కడ నీ ప్రయత్నం నువ్వు చేయి అని చెబుతాడు శేఖర్. ఓకే డాడ్, ఎప్పుడు వెళ్ళేది మీరు? ఒక 10 రోజులాగి వెళ్తాం. సరే, ఈ 10 రోజులు నేను నా ఫ్రెండ్స్తో ఏదైనా ట్రిప్కి వెళ్ళొస్తా డాడ్. సరే వెళ్ళు. నేను ఆ ఊరు రాను శేఖర్. ఆ పల్లెటూరులో నేను ఉండలేను. అయినా మీ తమ్ముడు ఉన్నాడు కదా, ఇంక మనం వెళ్ళి చేసేది ఏముంది అని భవానీ చిరాగ్గా అంటుంది. తప్పదు భవానీ, ఆస్తి పంపకాలు చేయాలి అని చూస్తున్నాడు మా నాన్న. ఇప్పటికే కనీసం వాళ్ళని పట్టించుకోలేదు అని మన మీద కోపంగా ఉన్నారు. వెళ్ళాలి మనం. అదీ కాక అక్కడికి కాకుండా ఇంకెక్కడికి వెళ్ళినా కోమల్ని కూడా తీసుకువెళ్ళొచ్చు కదా అంటారు మీ అమ్మ వాళ్ళు. వాళ్ళకి అనుమానం రాకూడదంటే ఇదే కరెక్ట్ అని అంటాడు శేఖర్. కానీ అక్కడికి వచ్చాక నన్ను ఆ పని చేయి, ఈ పని చేయి అంటే మాత్రం నేను ఊరుకోను అని అంటుంది భవానీ. ఏదో నువ్వు చేసినట్టు బిల్డప్ ఇవ్వకు. నీ పనితనం ఎంతో వాళ్ళకి తెలుసులే. నాకు కొంచెం బయట పని ఉంది అని వెళ్ళిపోతాడు శేఖర్. అమ్మా, మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అంటావా అడుగుతుంది కోమలి. అది నీ చేతుల్లో ఉంది కోమలి. మీ బావని నువ్వే లైన్లో పెట్టుకోవాలి అని అంటుంది భవానీ. చెయ్యి పట్టుకుంటే విసిరి కొడతాడు, ఇంకేం లైన్లో పెట్టుకోవాలి. సరే, ట్రై చేస్తాను ముందు. అయితే పార్లర్కి వెళ్తాను. ఈవినింగ్ చిన్న పార్టీ ఉంది అని వెళ్ళిపోతుంది కోమలి. మా అమ్మని ప్రసన్నం చేసుకోవాలి ఇప్పుడు నేను అని ఆవిడికి ఫోన్ చేస్తుంది భవానీ. ఆఫీస్లో ఉన్న అవని, లావణ్య లంచ్ చేసి వర్క్ ఏమీ లేకపోవడంతో మాట్లాడుకుంటూ ఉంటారు. అవని, మీ హస్బెండ్ ఫోటో చూపించు అని అడుగుతుంది లావణ్య. అవనికి లావణ్య అలా అడగగానే గొంతులో వెలక్కాయ పడ్డట్టు అవుతుంది. ఇప్పుడు ఏం చెప్పాలి? పెళ్ళైపోయిందని చెప్పాను, మరిప్పుడు ఎవరిని చూపించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అవని. ఏంటవని, మీ ఆయన ఫోటో చూపించమంటే అంత ఆలోచిస్తున్నావు అడుగుతుంది లావణ్య. అది ఫోన్లో ఏ పిక్స్ లేవు. అదేంటి, ఒక్క పిక్ కూడా పెట్టుకోలేదా అని ఫోన్ తీసుకుంటుంది లావణ్య. ఆ ఫోన్లో అభి ఆ రోజు నిద్రలో ఉన్నప్పుడు అభికి దగ్గరగా మొహం పెట్టి ఒక సెల్ఫీ తీసుకుంటుంది. అది ఉంటుంది. ఇప్పుడు ఆ ఫోటో ఎక్కడ చూస్తుందో అని అవనికి చాలా టెన్షన్గా ఉంది. లావణ్య ఒక్కొక్క ఫోటో చూస్తూ వెళుతుంది. మీ తమ్ముడు భలే ఉన్నాడు అవని అంటుంది లావణ్య. అవని నవ్వుతూనే ఎక్కడ ఆ ఫోటో చూస్తుంది అని గుండె నోటొక్కటి కొట్టుకుంటుంది.
అభి సార్, తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. ఆ ఫోటో చూస్తే తనకి డౌట్ వస్తుంది. ఎలా ఫోన్ తీసుకోవాలి తన దగ్గర నుంచి అని ఆలోచిస్తూ ఉండగానే అవని ఫోన్ మోగుతుంది. ఫోన్ వస్తుంది ఇంటి దగ్గర నుంచి అని ఫోన్ ఇస్తుంది లావణ్య. అవని రిలాక్స్ అయ్యి ఫోన్ తీసుకుంటుంది. కానీ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇంకా ఎక్కువ టెన్షన్ పడుతుంది. వాళ్ళ నాన్నకి బాగోలేదని అర్జెంటుగా రమ్మని కాల్ చేస్తారు రాజారాం గారు. వెంటనే అవని పర్మిషన్ తీసుకొని ఇంటికి బయలుదేరి వెళుతుంది. అభికి ఫోన్ కాల్ వస్తుంది. సార్, ఇక్కడ ఒక అమ్మాయి వీల్ చైర్లో వాళ్ళ ఫాదర్ని తీసుకొని వచ్చింది. ఆ అమ్మాయి వెనక ఒక పెద్దావిడ కూడా ఉన్నారు సార్. ఏం చేయమంటారు? ఆ అమ్మాయిని ఫాలో చేయమంటారా అని అడుగుతాడు. అభి పెట్టిన మనుషుల్లో ఒకరు. ఏ హాస్పిటల్ అని అడుగుతాడు అభి. వసుంధర హాస్పిటల్స్ సార్. ఓకే, నేను వస్తున్నాను. అప్పటి వరకు మీరు ఫాలో అవ్వండి అని అంటాడు అభి. ఓకే సార్ అని ఫోన్ కట్ చేస్తారు. అభి వినయ్కి ఫోన్ చేస్తూ బయటికి వెళ్తాడు. అభి కార్ దగ్గరికి వెళ్ళేసరికి వినయ్ కూడా వచ్చేస్తాడు. ఇద్దరు కార్ స్టార్ట్ చేసి వసుంధర హాస్పిటల్స్ వైపు కారు పరుగులు పెట్టిస్తారు. అభి, తానే అయ్యుంటుందా అడుగుతాడు వినయ్. తెలీదు వినయ్, కానీ ఏ ఛాన్సు వదలదలుచుకోలేదు, చూద్దాం అని అంటాడు అభి. అభి వాళ్ళకి మళ్ళీ ఫోన్ వస్తుంది. సార్, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మేము ఫాలో అవుతున్నాం, మీకు లొకేషన్ పెడుతున్నాం సార్ అని చెబుతారు. ఓకే అని వాళ్ళు పెట్టిన లొకేషన్ వైపు కారు మళ్ళిస్తాడు అభి. అభి కారు నడుపుతున్న స్పీడ్ చూసి వినయ్కి అభి ఎంతగా ఎదురు చూస్తున్నాడు అని అర్థమవుతుంది. సిస్టర్, మీ మీద నాకు కోపం వస్తుంది. వాడు దేనికోసమూ ఇంతగా పరుగులు పెట్టలేదు, కానీ నీ కోసం పరుగులు పెట్టిస్తున్నావు. పైకి చెప్పని బాధపడుతున్నాడు వాడు అని అనుకుంటాడు వినయ్ తన మనసులో. వాళ్ళు పంపిన లొకేషన్ దగ్గరికి వచ్చి కారు ఆపుతాడు అభి. వాళ్ళు దగ్గరికి వచ్చి ఇదే ఇల్లు సార్ అని అంటాడు ఫోన్ చేసిన అతను. వినయ్, నువ్వు వెళ్ళి ఒకసారి డీటెయిల్స్ కనుక్కో అని చెబుతాడు అభి. అది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండే ఏరియా. అందులో ఒక అపార్ట్మెంట్ చూపిస్తారు వాళ్ళు. ఏ ఫ్లాట్ తెలుసా అని వినయ్ అడుగుతాడు. ఎస్ సార్, 3rd ఫ్లోర్ సార్, మేము వెళ్ళి చూసాం, వాళ్ళు అందులోకే వెళ్ళారు అని చెప్తారు. వినయ్ వెళ్తుంటే నేను కూడా వస్తాను, ఆగు వినయ్ అని అభి కూడా కారు దిగుతాడు. ఇద్దరు వెళ్తారు. అభి వినయ్ ఇద్దరు ఆ ఫ్లోర్లోకి వెళ్ళి వాళ్ళు చెప్పిన ఇంటి ముందు నించుంటారు. కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తాడు వినయ్. 1 నిమిషం తర్వాత డోర్ ఓపెన్ చేస్తారు. అటువైపు నుంచి ఒక ముసలావిడ. కథ కొనసాగుతుంది. మరి ఆ ముసలావిడ అనుగారేనా? అవని జాడ అభికి తెలిసేనా? తెలియాలి అంటే కథను ఫాలో అయిపోండి. తప్పకుండా అవనికి ముందు ఎదురుపడతాడు అభి అని చెప్పాను నిన్న అప్డేట్లోనే. మరి అది ఎలాగో తెలుసుకుందరు కానీ. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.